అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ పగా పెళ్ళి పార్ట్ 24 లాస్ట్ పార్ట్ విందాం. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది తమ్ముడు అంది శ్రావణి నవ్వుతూ. ఉందక్క, బుడ్డు అనేది ఆనంది నాకు పెట్టిన పెట్టనేం అన్నాడు మళ్ళీ సిగ్గుపడుతూ. అవునా అని అందరూ నవ్వారు. నా దారి రహదారంటే హైవే మీద రమ్మని, పండు వెన్నెలంటే ఫుల్ మూన్ లైట్ రెస్టారెంట్ అని, పక్కనే ఉన్న కుటీరం నా నివాసం అంటే దాని దగ్గరలో ఏదో ఒక పాక లేదా గుడిసెలో ఉన్నానని అర్థం అన్నాడు అర్జున్. దానిలో ఇంత అర్థం ఉందా? చాలా చిత్రంగా ఉంది అంది లాలస నవ్వుతూ. అది కాదు చిత్రం, అర్జున్ అర్థం చేసుకునేలాగా ఆనంది రాయడం, సరిగ్గా అర్జున్ అలాగే అర్థం చేసుకోవడం. చాలా ప్రేమ ఉంది ఇద్దరిలో అంది శ్రావణి. అవునక్క అంది లాలస. అందరూ నవ్వారు. తర్వాత ఏమైందో చెప్పొదినా అంది లాలస. ప్రకాష్ మత్తుగా పడుకునుండడంతో ఎలా అయినా తప్పించుకోవాలని అనుకున్నాను. తలుపు గడియ వేశాడు, తాళం లేదు. కానీ దారికి అడ్డంగా పడుకున్నాడు. నా కాళ్ళు విప్పకపోతే నేను అతని దాటి బయటకు వెళ్ళడం జరగదు. ఇప్పటి వరకు ఏం చేయలేదు. కానీ తనకు మెలకు వస్తే ఏం చేస్తాడో, నాకు తప్పించుకునే అవకాశం ఉంటుందో లేదో అని అతని దగ్గరకు వెళ్లకుండా చుట్టూ చూడడం మొదలుపెట్టాను. గుడిసె చూరికి గోడకు కొంచెం ఖాళీ కనిపించింది. దానిలో నుంచి ఫుల్ మూన్ లైట్ రెస్టారెంట్ బోర్డు కనిపించింది. అక్కడికి నేను అర్జున్ ఒకసారి వెళ్ళాం. దానితో నేను సిటీ అవుట్కట్స్లోనే ఉన్నానని అనుకున్నాను. లక్కీగా ప్రకాష్ ఫోన్ కూడా దొరికింది. బుడ్డు అంటే మాత్రం అది తప్పకుండా నా దగ్గర నుంచే వచ్చిందని అర్జున్ అనుకుంటాడు. అందుకే అలా మెసేజ్ చేశానంది ఆనంది నవ్వుతూ. అర్జున్ సిగ్గుపడ్డం చూసి, అన్నయ్య నువ్వు సిగ్గుపడకరా, చూడలేకపోతున్నావు అంది లాలస. లాలస తల మీద ఒకటి వేసి దగ్గరికి తీసుకున్నాడు అర్జున్. నా అహంకారం వల్ల, జరిగింది ఏంటో తెలుసుకోకపోవడం వల్ల ఇంత జరిగింది. లేకపోతే మనం ఎప్పటి నుంచో ఇలాగే ఉండేవాళ్ళం అన్నారు గోపి గారు. అవును బావా, నేను మిమ్మల్ని గుర్తుపెట్టినప్పుడైనా మేమెవరో మీకు చెప్పుంటే నా పరువు పోకుండా ఉండేది అని వినిపించి అందరూ అటువైపు చూశారు. అక్కడ ఆర్య నిలబడి ఉన్నాడు. ఏమైంది ఆర్య అన్నాడు నిఖిల్. నేను మీ మాటలు విన్నాను. నాకు ముందే అర్జున్ ఆనంది బావమద్దలని తెలిస్తే వారి మధ్యకు వచ్చేవాడినే కాదు కదా. వారి మధ్య ఎందుకు గొడవ జరిగి విడిపోయారో తెలియదు. కానీ ఆనంది ఆ కోపంలో నాతో పెళ్ళంది. ఈ బావమద్దలు గొడవ తెలియక నేను ఆనందిని పెళ్లి చేసుకుంటున్నానని సంతోషించేలోగా నోటి దగ్గరకు అందుతుందని అతివేగంగా కిందకొచ్చిన గెద్దకు అందకుండా కోడిపిల్లని తప్పించినట్టు ఆనంది మెడలో అర్జున్ తాళి కట్టాడు అన్నాడు ఆర్య. సారీ ఆర్య అన్నారు అర్జున్ ఆనంది ఒకేసారి. మీ సారీ కోసం నేను రాలేదు. నాకు ఒక మంచి అమ్మాయిని వెతికిపెట్టి పెళ్లి చేసే బాధ్యత మాత్రం మీదే అన్నాడు ఆర్య కోపంగా. వాళ్లే కాదు, మేమందరం కలిసి ఎలా అయినా నిన్ను ఒక ఇంటివాణ్ణి చేస్తాం, బాధపడు ఆర్య అన్నారు సతీష్ గారు. థ్యాంక్ యూ అంకుల్. ఆర్య, నువ్వు అర్జున్ కలిసిపోయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు నిఖిల్. అవునన్నట్టు అందరూ తల ఊపారు. తెలియని వయసులో మా మధ్య మొదలైన గొడవలు అలా పెరుగుతూనే పోయాయి. ఆనంది దగ్గరికి వచ్చేసరికి ఇంకా పంతం పెరిగింది అన్నాడు ఆర్య కొంచెం నెమ్మదిగా. అవన్నీ మర్చిపో ఆర్య, ఏం జరిగినా మొత్తానికంతా మంచిగా జరిగింది కదా. ఇక ముందు కూడా మనం అందరం ఇలాగే కలిసిమెలిసి ఉంటాం అన్నాడు అర్జున్. నవ్వుతూ అందరూ అవునన్నారు. పిల్లలు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎంతసేపు మన వైపు నుంచే కాక ఎదుటివారి వైపు నుంచి కూడా చూసి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి అప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి అంది భారతి. అలాగే అన్నారు పిల్లలందరూ. తరువాత శుభం అన్నాడు అర్జున్ నవ్వుతూ. అందరికీ, కానీ నీకు కాదు మొగుడా అంది ఆనంది అర్జున్కి మాత్రమే వినపడేలా. షాక్ కొట్టినట్టు చూశాడు అర్జున్. కానీ అందరూ ఉండడంతో ఏమనలేక ఊరుకున్నాడు. అర్జున్ వైపు చిన్నగా నవ్వి తర్వాత లత పక్కకు వెళ్ళి కూర్చుంది ఆనంది. ఏమైందిరా అంది లత. అమ్మా, నాకు మీతో పాటు మన ఇంటికి వచ్చేయాలని ఉంది అంది నీరసంగా ముఖం పెట్టి. ఇంకోసారి షాక్ కొట్టినట్టు చూశాడు అర్జున్. అదేంటి ఆనంది, అమ్మ నాన్న అన్నయ్య వదిన అందరూ ఇక్కడికే వచ్చేస్తారు కదా, ఇప్పుడు నువ్వు ఇలా అనడం ఏమైనా బాగుందా అంది భారతి. అంతా వీడి వల్లే, పాపం పెళ్ళైన తర్వాత పుట్టింటికి వెళ్ళనివ్వలేదు కదా అన్నారు సతీష్ గారు కోపంగా. అందరూ కోపంగా అర్జున్ వైపు చూశారు. ఎవరూ గమనించకుండా చిన్నగా నవ్వి కన్ను కొట్టింది ఆనంది. అది చూసి ఇంకా కళ్ళు పెద్దవి చేసి చూశాడు అర్జున్. ఏంటి ఇంకా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నావు, ఆనందిని భయపెడదామనే అంది భారతి. అమ్మా, ఇప్పుడు నేను ఏకాగ్నని నాకు అర్థమైంది. మీరంతా ఆనంది పక్షమే కదా, ఇంక నేను కోపంగా చూడగలనా? నా అక్క చెల్లి అయినా నా వైపు ఉంటారనుకున్నాను. కనీసం ఆర్య అయినా నేను నీకున్నానురా అని అంటాడనుకున్నాను. కానీ ఎవ్వరూ నా వైపు లేరు అన్నాడు అర్జున్ బాధపడుతూ.
ఒక్క ఆనంది విషయం తప్ప మిగిలిన ఏ విషయంలో అయినా సరే నీ వైపు ఉంటాం అన్నారు లాలస, ఆర్య, శ్రావణి ఒకరి చేతి మీద ఒకరు చేయి వేసి నవ్వుతూ. అంటే ఇప్పుడుండరు అంతే కదా? ఆ మాటకు ముగ్గురితో పాటు అందరూ నవ్వారు. కోపం వచ్చి నెమ్మదిగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. అందరూ కూర్చుని మాట్లాడుతూ ఉన్నా ఆనంది మాత్రం అలాగే ఉంది. ఏమైంది ఆనంది? నిజంగానే ఇంటికి వెళ్ళాలనుందా అని ప్రేమగా అడిగింది భారతి. అవునత్తయ్య, ఒక్క 2 రోజులు అంది బ్రతిమలాడుతున్నట్టుగా. అందరికీ జాలేసింది. ఈసారి అర్జున్ మీద నిజంగానే కోపం వచ్చింది. ఇప్పుడే అర్జున్కి అంత దెబ్బ తగిలి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు. 2 రోజుల తర్వాత వెళ్ళి ఒక 4 రోజులుండి మీకు కావాల్సిన ముఖ్యమైన సామాన్లు మాత్రమే తెచ్చుకోండి. అప్పుడు వెళ్తే నువ్వు లతకి సాయం చేసినట్టు ఉంటుంది, అక్కడ ఉన్నట్టు కూడా ఉంటుంది. తర్వాత అందరం ఎలాగ ఇక్కడే ఉంటాం కదా అంది భారతి. అత్త చెప్పినట్టు చేయరా, అర్జున్కి ఇప్పుడు నీ అవసరం ఉంటుంది కదా అన్నారు గోపి గారు. అలాగే అంది ఆనంది అయిష్టంగానే. భోజనాలు చేసి వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ క్రింద భోజనం తింటున్నారని అర్జున్కి భోజనం భారతి తీసుకెళ్లి పెట్టింది. తర్వాత పనంతా అయి వెళ్ళేసరికి మందుల మత్తు వలన అర్జున్ పడుకుండిపోయాడు. ఆనంది కూడా పడుకుంది. ఉదయం లేచి తనకు కావాల్సిన బెడ్ మీద పెట్టి కిందకు వెళ్ళిపోయింది ఆనంది. నిద్రలేచి చూసిన అర్జున్కి చాలా బాధగా అనిపించింది. కానీ ఏమనలేదు. అలాగే తను అందరితో ఉన్నప్పుడు తను అడిగిన వాటికి సమాధానం చెప్తుంది. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఏమడిగినా విన్నట్టుగా ప్రవర్తిస్తోంది. అలాగే 4 రోజులు గడిచాయి. కానీ ఆనంది తను మాట్లాడడం లేదు, అర్జున్కి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. దాంతో అర్జున్కి చాలా బాధగా ఉంది. అమ్మా, నాకు ఇప్పుడు బాగానే ఉంది, ఆనందిని అక్కడికి వెళ్ళనివ్వండి అన్నాడు అర్జున్ ఒకరోజు. అర్జునే పర్మిషన్ ఇచ్చాడు కదా, వెళ్ళానంది, కానీ త్వరగా రావాలి అన్నారు సతీష్ గారు. అలాగే మావయ్య, నేను వెళ్తున్నాను అని అప్పుడే బయటకు పరిగెత్తింది ఆనంది. ఆనందిని చూసి అందరూ నవ్వుకున్నారు. కానీ అర్జున్కి ఆనంది లేక పిచ్చిపట్టినట్టుగా ఉంటుంది. ఆఫీస్ వర్క్ కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాడు. ఆర్య కూడా రోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. లాలస ముందులా కాకుండా చాలా ప్రేమగా ఉంటుంది. భారతి అయితే చాలా సంతోషంగా ఉంది. త్వరగా వస్తానని వెళ్ళిన ఆనంది 10 రోజులుండి అందరినీ తీసుకున్నప్పుడు వచ్చింది. కవిత కూడా అర్జున్, ఆనంది ఇద్దరు బావమర్దలని తెలిసి చాలా సంతోషించింది. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతోంది. తిరిగొచ్చిన తర్వాత కూడా ఆనంది ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పుడు అర్జున్ ఆఫీస్కి కూడా వెళ్తున్నాడు. కానీ ఆనంది తనతో రావడం లేదు. శ్రావణి, ఆనంది కలిసి వస్తున్నారు, కలిసి వెళ్తున్నారు. అర్జున్కి చాలా చిరాగ్గా ఉంటుంది. నిఖిల్ కూడా జాబ్ వదిలేసి అర్జున్తో కలిసి ఆఫీస్కి వస్తున్నాడు. గోపి గారు సతీష్ గారితో కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఆర్య, అర్జున్ ఫ్రెండ్స్ అవ్వడం, లాలస తనతో ఎంతో ప్రేమగా ఉండడం, తన తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండడంతో ఆనంది ఎంతో సంతోషంగా ఉంది. రోజులు గడుస్తున్నాయి. అర్జున్కు మాత్రం ఆనంది దొరకకుండా తిరుగుతోంది. అర్జున్ కూడా ఆనందిని ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఉంటున్నాడు. కానీ ఇలా ఎన్ని రోజులు అని బాధపడుతూ ఉన్నాడు. రోజు ఆనంద్ వచ్చేసరికి తను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అర్జున్ పడుకునేవాడు. కానీ ఆ రోజు పడుకోకుండా కళ్ళు మూసుకుని పడుకున్నట్లుగా నటించాడు. ఆనంది వచ్చి డోర్ లాక్ చేసి అర్జున్ పక్కన పడుకుని అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది బావా అని మనసులో అనుకున్నట్లుగా బయటకు అంది. కానీ నేను సంతోషంగా లేనే అని ఆనంది మీద చెయ్యేశాడు అర్జున్. తుళ్ళిపడి వెంటనే అర్జున్ చేతిని తీసి పక్కన పెట్టి దూరం జరిగింది ఆనంది. అర్జున్ బాధగా ఆనంది అన్నాడు. ఏం మాట్లాడలేదు ఆనంది. ఇలా ఎన్ని రోజులు ఆనంది, నన్ను క్షమించలేవా? నేను నీ బావని, ఈ ఒక్కసారికి నువ్వెన్ని చెప్పినా నేను క్షమించలేను అర్జున్. ఎంత నమ్మాను నిన్ను, నా నమ్మకాన్ని వమ్ము చేసి నాకు మత్తుమంది ఇచ్చి ఇంక మాట్లాడలేక ఆగిపోయింది ఆనంది ఏడుస్తూ. ఏడవక ఆనంది, నేను చెప్పేది విను. వినను. ఆ మన్నాడు నేను ఏడుస్తుంటే నువ్వేమన్నావో గుర్తుందా? బట్టలు తొలగిస్తున్న వీడియో ఆనందికి చూపించి, భలే ఉన్నావా ఆనంది, నిన్న సొంతం చేసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతున్నాను అనుకుంటున్నాను అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఎందుకు చేశావు? మన ప్రేమ ఆగాగు, నీది ప్రేమేమో కానీ నాది కాదు. నాకు కావాల్సింది నాకు రాత్రి దొరికింది. ఇంక నన్ను మర్చిపోయి హాయిగా నీకు మీ నాన్న తెచ్చినవని పెళ్లి చేసుకో అన్నాడు అర్జున్. అవునా ఆనంది, నువ్వు నా గురించి ఎంతేదో చూసినా నేను నీ దగ్గరికి రాను. ఈ నిజం నువ్వు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. లేదు నా కోసం ఎదురు చూస్తానంటే అది నీ ఇష్టం. త్వరగా బట్టలు సరి చేసుకో, నేను మీ ఇంటి దగ్గర దింపుతాను. అర్జున్, ఇదంతా అబద్ధమని చెప్పు అంత ఆనంది ఏడుస్తూ. అవును, అలాగే చెప్తాను. నువ్వు మన మధ్య జరిగింది ఎవరికైనా చెప్తే నా డబ్బులు నా అందం చూసి
నా మీద అభాండాలు వేస్తోందని అప్పుడు చెప్తాను ఇదంతా అబద్ధమని అన్నాడు అర్జున్. అప్పుడు నీ మాట కన్నా అందరూ నా మాటే వింటారు. మరి ఈ వీడియో ఎందుకు తీసావు అంది ఆశ్చర్యపోతూ ఆనంది. నేను మరీ అంత చెడ్డవాణ్ణి కాదులే ఆనంది. నువ్వు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి నిన్ను నా దగ్గరికి రమ్మని అడగలేను కదా. ఇప్పుడు నా గురించి తెలుసు కూడా, నువ్వు ఇక రావు కూడా. అందుకే నీతో గడపాలని అనిపించినప్పుడల్లా ఆ వీడియోని చూసి సంతోషపడతాను. ఆ మాటలకి ఏడుస్తూ ఉండిపోయింది ఆనంది. గుర్తొచ్చిందా? ఇక నువ్వు ఆ వీడియోతోనే కాపురం చేయి అంది ఆనంది వెటకారంగా. ఆనంది, నేను చెప్పేది విను. వినను. ఎంత ఏడ్చాను. నిన్ను నమ్మినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. నిద్ర పట్టక, ఒకవేళ నిద్ర పట్టినా చాలా రోజులు అర్ధరాత్రి లేచి మరీ ఏడ్చేదాన్ని. నీ మీద నేను పెంచుకున్న ప్రేమ తలుచుకుని నిన్ను మర్చిపోలేక ఎంత నరకం చూశానో నాకే తెలుసు. అంత కోపం ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని నీతో మామూలుగా మాట్లాడడానికి ఎంత కష్టంగా ఉండేదో. నువ్వేమో నీకు నా మీద హక్కున్నట్లు మాట్లాడుతూ ఉంటే తేళ్ళు చెరులు పాకుతున్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు లేదు కాదని నన్ను ముట్టుకున్నావు అనుకో, ఇంకోరుకోను. అప్పుడు మనం ఎందుకు విడిపోయామో అదంతా పోసగుచ్చినట్లు అందరికీ చెప్తాను. విడాకులు ఇచ్చి మరీ పోతాను అని ఆగి, తప్పు, వెళ్ళను. ఇప్పుడు ఆస్తిలో నా వాటా కూడా ఉంది కదా. ఇక్కడే ఉండి నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని నీ ముందే పిల్లలతో తిరుగుతాను అంది ఆనంది. అంత పని చేయకు, చచ్చిపోతాను అన్నాడు అర్జున్ ఏడుపు ముఖం పెట్టి. నీ ముఖం చూసి కరిగిపోను, కాబట్టి నీ ప్రయత్నాలు ఆపి హాయిగా పడుకో, అదైనా మిగులుతుంది నీకు అంది ఆనంది. కళ్ళు మూసుకుంది కానీ తన పాదాలు ఎవరో పట్టుకున్నట్లు అనిపించడంతో టక్కున కాళ్ళు ముడుచుకుని లేచి కూర్చుంది ఆనంది. తన కాళ్ల దగ్గర అర్జున్ తలదించుకుని నిలబడ్డాడు. ఏంటిది? నువ్వు మరీ ఇంతలా దిగజారిపోతావని అనుకోలేదు. నువ్వేం చేసినా కూడా నువ్వు కావాలనుకున్నది నా దగ్గర నీకు ఎప్పటికీ దొరకదు అంది ఆనంది చాలా కోపంగా. దొరుకుతుంది. దొరకకపోయినా దొరికేవరకు ఇలా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. కాళ్ళు పట్టుకున్నా కూడా నేను కరగను. తెలుసు. తప్పు చేశానని కాళ్ళు పట్టుకోలేదు, నేను బాధ పెట్టిందని పట్టుకున్నాను. ఆ మాటకు ఆశ్చర్యపోతూ చూసింది. ముందు చూడు అని తన చేతిలో ఉన్న ఫోన్ ఆనంది చేతిలో పెట్టాడు. వారి వీడియో ప్లే అవుతుంది. ఛీ, మళ్ళీ నాకే చూపిస్తావా అని తన మీదకి విసిరేసింది ఫోన్ ఆనంది. ఫోన్ పడిపోకుండా పట్టుకుని, ఆనంది ముందు పూర్తిగా చూడు, తరువాత నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను అన్నాడు బాధగా. మళ్ళీ ప్లే చేసి తనే ఆనంది ముందు పెట్టాడు. అందులో ఉన్నది చూసి కళ్ళు పెద్దవి చేసింది ఆనంది. మత్తుగా పడుకునున్న ఆనంది చెంప మీద ముద్దు పెట్టి తన భుజం మీద ఉన్న టాప్ని కిందకు జరిపాడు అర్జున్. తన మెడవంపులో కూడా ముద్దు పెట్టాడు. అంతే, అక్కడి వరకే చూసింది ఆ రోజు ఉదయం అర్జున్ చూపించినప్పుడు. ఆ తరువాత నుంచి వారిద్దరూ కలిసి తిరిగినప్పుడు తీసుకున్న వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఏంటిది అంది కోపంగా. నిజం ఆనంది, ఆ రోజు మన మధ్య ఏం జరగలేదు. నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. మీ నాన్నగారిని ఏడిపించాలంటే నీకు పెళ్లి జరగకూడదని, ఇలా చేస్తే నువ్వు తప్పక చేసుకోవని ఇంతా చేయాల్సి వచ్చింది. ఆ మాటకు లాగిపెట్టి ఒకటి గట్టిగా కొట్టింది ఆనంది. ఊహించని దెబ్బకి అర్జున్ బెడ్ మీద పడ్డాడు. వెంటనే ఆనంది అర్జున్ మీదకి ఎక్కి అటు ఇటు కాళ్ళు వేసి కూర్చుంది. ఓయ్, అంత గట్టిగా కొట్టి ఇలా మీద కూర్చుంటూ ఊపిరి ఆడడం లేదు. అవునా, నీకు ఇప్పుడు ఆడడం లేదు, కానీ నాకు ఆ రోజు నుంచే ఆడడం లేదు. తెలుసు, కానీ నేను కూడా ఏం సంతోషంగా లేనానంది. నన్ను నమ్మి వచ్చిన నీతో అబద్ధమైనా కూడా ఇలా చేసినందుకు బాధపడుతూనే ఉన్నాను. నిన్ను దూరం చేసుకుని నేను బ్రతకలేను ఆనంది అన్నాడు అర్జున్. కానీ నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. జరగందాన్ని జరిగినట్టుగా చూపించావు అంది ఆనంది. అంతా నా తప్పే, నన్ను క్షమించు. క్షమించను. నువ్వు నమ్మించి మోసం చేశావని ఎంత బాధపడ్డాను నీకు తెలుసా? నిన్ను బాధ పెట్టాలనే నాకు ఇష్టం లేకపోయినా ఆర్యతో పెళ్ళన్నాను. కానీ ఆ పెళ్ళే నిజమవుతుంటే చావాలని అనుకున్నాను. నాకు తెలుసు. ఏంటి అంది ఆశ్చర్యంగా ఆనంది. అవునా ఆనంది, ఆ సంఘటన జరిగిన తర్వాత మనం దూరం అయిపోయాం. కానీ కొన్ని రోజుల తర్వాత నువ్వు ఆర్య కంపెనీలో జాయిన్ అయ్యావు. ఆర్యకి మనం లవర్స్ అని అప్పటికీ తెలుసు. అందుకే నీకు జాబ్ ఇచ్చాడు. నువ్వు ఆర్యతో పనిచేయడం నాకు ఇష్టం లేదు, కానీ నిన్ను అక్కడ వర్క్ చేయకుండా చేయలేనని నాకు తెలుసు. అందుకే ఆర్య ఆఫీసులను కనిపెట్టుకుని ఉండడానికి నీ ప్రతి విషయం నాకు చెప్పమని నా మనిషిని పెట్టాను. అలాగే ఆర్య ఒక రోజు రౌడీల్ని పెట్టించి ఆ రౌడీలు నిన్ను ఏడిపిస్తూ ఉంటే తను రక్షించి నీ మనసులో ఉన్న నన్ను విలన్ని చేయాలని తను హీరో అవ్వాలని ప్రయత్నం చేశాడు. కానీ నేనే వచ్చి రక్షించి నేను ఇంటికి తీసుకుని వెళ్ళాను. నా మీద కోపంతో పెళ్లి కొప్పుకున్నావని తెలుసు నాకు. అయితే అంత త్వరగా పెళ్లి జరగదని అనుకున్నాను. కానీ నేను సింగపూర్ వెళ్ళానని, నేను వచ్చేలోగా 10 రోజుల్లో పెళ్లి చేసుకోవాలని ఆర్య చూస్తున్నాడని
నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. అప్పుడే నువ్వు నిద్రమాత్రలు కొన్న విషయం కూడా తెలిసింది. అంటే ఆ పెళ్లి జరిగితే నువ్వు నాకు శాశ్వతంగా దూరం అవ్వడమే కాదు, ఈ లోకం నుంచి కూడా వెళ్ళిపోతావని అర్థమైపోయింది. అప్పటికప్పుడు సింగపూర్ నుంచి వచ్చేసాను. నా అదృష్టం బాగుండి ఆర్య తాళి కట్టకుండా నేను రాగలిగాను. ఇక ఆ పెళ్ళి ఆపి విషయం చెప్పేంత టైం లేక నీ మెళ్ళో తాళి కట్టేశాను. నువ్వు మళ్ళీ చావాలన్న ప్రయత్నాలు చేయకుండా ఆ నిద్రమాతలు తీసి పడేశాను. నేను ప్రతిక్షణం కనిపెట్టుకునే ఉన్నాను. అర్జున్ మాటలకు ఆశ్చర్యపోతూ చూస్తోంది ఆనంది. నువ్వు నా వాళ్లతో తప్పుగా ప్రవర్తించుంటే మాత్రం నీకు నిజం చెప్పేవాణ్ణి. కానీ వాళ్ళు చాలా బాగా చూసుకోవడం, లాలసను కూడా ఏమీ అనకపోవడంతో నేను నీకు నిజం కొన్ని రోజులు చెప్పకూడదు అనుకున్నాను. కానీ మా అమ్మ వాళ్ళ అన్న కోసం బాధగా ఎదురు చూడడం అన్న విషయం గుర్తుకొస్తే మాత్రం ఏదో ఒక పిచ్చి పని చేసేవాణ్ణి. కానీ నువ్వు నాకు దూరం అవ్వకూడదని నిన్నెప్పుడూ గమనిస్తూ ఉండేవాణ్ణి. కానీ నిన్ను కనిపెట్టి ఉండలేకపోయాను. ఆ రోజు కారు వదిలి బస్సులో ఎందుకు వెళ్ళావు అసలు అన్నాడు అర్జున్ కొంచెం కోపంగా. తమరు చేసిన నిర్వాహం వల్లనే. నువ్వు నేను వాడే కారుకి GPS బిగించావని నాకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళినా దానివల్ల నీకు తెలిసిపోతుంది. అందుకే ఆ కారును ఆఫీస్లోనే వదిలి బయటికి వెళ్ళేసరికి ఆర్య కనిపించడంతో అతనితో పాటు బస్టాండ్ వరకు వెళ్ళాను అంది ఆనంది. ఆ రోజు నా దగ్గర నుంచి తప్పించుకుని బామ్మ దగ్గరికి వెళ్ళావు. నీ మెసేజ్ చూసే వరకు ఎంత భయపడ్డానో, ఎంత బాధపడ్డానో నీకు తెలియదు. నీకేమైనా అయితే ఆ క్షణమే నా ప్రాణం పోయేది. అందుకే కదా నా బదులు తలబద్దలు కొట్టించుకున్నావు అంది ఆనంది నవ్వుతూ. నీకు నవ్వు వస్తోందా? అయినా నువ్వు ఆ ప్రకాష్ గారిని వదిలేయమని పోలీసులకి ఎందుకు చెప్పావు? తగిన శిక్ష వేయకుండా వదిలేసావు. నాకు మాత్రం చాలా కోపంగా ఉంది ఈ విషయంలో. అవునా? అంటే తప్పు చేస్తే తప్పక శిక్ష పడాలంటావు అంతేనా? అయ్యో, నేను అనవసరంగా వదిలేశానే నిన్ను అంది ఆనంది నవ్వుతూ. ఆనంది వైపు అర్జున్ ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు. కానీ ఏంటి ఆనంది? అందుకే నిన్నెప్పటికీ క్షమించను. ప్రకాష్ను వదిలేశాను, కానీ కారణం ఏదైనా నా ప్రేమని నీ పగకు వాడుకున్నావు నువ్వు. నేను అది మాత్రం ఎప్పటికీ మర్చిపోను అంది ఆనంది కోపంగా. మరంత కోపం ఉంటే నేను చేసింది ఆ రోజు చెప్తుంటే నువ్వెందుకు చెప్పనివ్వలేదు అని అడిగాడు అర్జున్. నీ ప్రేమలా కాదు నా ప్రేమ. నిన్న వాళ్ళు తప్పుగా అనుకోకూడదని చెప్పనివ్వలేదు. పెళ్ళైన తర్వాత నుంచి నీ మీద మాట పడకుండా చూసుకుంటూ వచ్చాను అంది ఆనంది. అంటే నా మీద నీకు చాలా ప్రేమ ఉంది కదా? అవును, ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇలా మాట్లాడి నన్ను ఎప్పటికీ బ్రహ్మచారిలా ఉంచుతావా? మన పెళ్ళై 6 నెలలు అవుతోందా ఆనంది? నీ మీద నాకు పూర్తి హక్కున్నా కూడా ఎప్పుడూ నిన్న సొంతం చేసుకోవాలని చూడలేదు. ఎందుకంటే నువ్వే నీ ఇష్టంతో నా దగ్గరకు రావాలని ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా, నన్ను ఇంకా దూరం పెట్టడం భావ్యం కాదు. అర్జున్ మాటలకి ఆనంది ఏం మాట్లాడలేదు. నా గురించి ఎవరికీ చెప్పలేదంటే నా మీద నీకు ప్రేమ ఉంది. నిజం చెప్పు ఆనంది, నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు కదా? నువ్వు నాకు మాత్రమే సొంతం అన్నాడు అర్జున్ ప్రేమగా. అర్జున్ ప్రేమ కరిగిపోతానని అర్థమవడంతో వెంటనే ఆనంది మొహం పక్కకు తిప్పుకుంది. కానీ అర్జున్ మీద నుంచి లేవకుండా అలాగే అర్జున్ మీదే కూర్చునుంది. ఆనందికి కూడా తనంటే ఇష్టమేనని అర్జున్కి తెలియడంతో ధైర్యంగా, అప్పుడు నేనేం చేయలేదని మంచివాడిని అనుకుంటున్నావేమో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. మర్యాదగా నీ ప్రేమను నాకు ఇవ్వకపోతే ఆ రోజు చేయలేకపోయింది ఈరోజు చేసేస్తాను అని ఆనందిని పట్టుకుని తన మీదకు లాక్కోవడంతో ఆనంది పెదవులు అర్జున్ పెదవులతో కలిశాయి. ఆ షాక్లో ఉన్న ఆనంది ఆ ముద్దును ఆస్వాదిస్తూ సడన్గా అర్జున్ని తోసేసి అతని మీద నుంచి లేచి పక్కకు వెళ్ళి నుంచుంది. ఆనంది చేసిన దానికి అర్జున్ కొంచెం డిసప్పాయింట్ అయి లేచి, ఏమైంది ఆనంది అంటూ ఆనంది దగ్గరికి వచ్చి భుజంపై చేయేశాడు. ఆనంది అతని చేతిని పక్కకు తోసేయడంతో అర్జున్ నవ్వుతూ ఆనంది మీదకి వస్తున్నాడు. ఆనంది అతను కాదనకుండా వెనక్కి వెళ్తూ ఉంది. అలా వెనక్కి వెళ్తుంటే గోడ అడ్డు రావడంతో ఆగిపోయింది ఆనంది. అర్జున్ నవ్వుతూ దగ్గరకు వస్తుంటే ఆనంది అతని కళ్ళలోకి చూస్తూ సిగ్గుపడుతోంది. అర్జున్ చేతులు ఆనంది నడుంపై వేసి నొక్కడంతో హా అంటూ అర్జున్ని గట్టిగా హక్ చేసుకుని అతని తల వెనక పట్టుకుని లిప్స్పై ముద్దు పెట్టింది. అర్జున్ తన తప్పును ఆనంది క్షమించిందని తెలియడంతో అర్జున్ కూడా ఆనందిని గోడ కాంచి గట్టిగా హక్ చేసుకున్నాడు. కొంతసేపటికి ఆనంది అర్జున్ని వదిలి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అర్జున్ ఆనంది కళ్ళలోకి చూస్తూ తను ఎత్తుకుని బెడ్ పైకి తీసుకొచ్చి పడుకోబెడుతుంటే అర్జున్ని పట్టుకుని తన పైకి లాక్కుంది ఆనంది. కొంతసేపటి తర్వాత ఇద్దరూ అలసిపోయి ఒళ్ళంతా చెమటలతో ఉన్నారు. ఆనంది అర్జున్ నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అర్జున్ అంది. ఐ లవ్ యూ టు ఆనంది అని ఆనందిని ఆక్రమించుకున్నాడు అర్జున్. నిజమేంటో తెలియడంతో 2 కుటుంబాలు కలిసిపోవడంతో
అర్జున్ ఆనంది కూడా ఒక్కటయ్యారు. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా ఈ కథ? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.